వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 1 ఇయర్ పాలన ముగిసినట్లే. రేపు 9 తారీఖు వస్తే, డిసెంబర్ 9 తారీఖు వస్తే ఈ పాలన ఏ విధంగా ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన వెంకటనగర్ కార్పొరేటర్ DTP ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. బావురా మేడం, ఎట్లుంది మేడం ఈ 1 ఇయర్ పాలన? మీరే చెప్పాలి ఎలా ఉందో. ఎందుకంటే నిత్యము మేమైనా మీరైనా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలోనే నిరంతరం వారి కష్టాల మీద మనము నిరంతరం ఉంటాం కాబట్టి మీకే ఇంకెక్కువ తెలుసు. మా ప్రజలందరికీ కూడా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అంటే అంతకుముందు పరిపాలన ఏదైనా ఇబ్బందులు జరిగితే పలానా సంస్థ బయటికి రావడమో, లేకపోతే ఆ పలానా సంస్థకి సంబంధించిన నాయకులు బయటికి వచ్చి మాట్లాడడమో ఏదో జరుగుతుంటుంది. కానీ ఈరోజు డైరెక్ట్గా ప్రజలే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపే రోజులు ఇవి. ఎందుకు అంటే చాలా చాలా ఘోరమైన పరిపాలన, ఈ ప్రజాపాలన అన్న పేరుతో కాంగ్రెస్ ఈరోజు పరిపాలనకు వచ్చి చాలా ఇబ్బందులు పెడుతున్న చూస్తున్నాం సందర్భాలు. ఎందుకంటే ఒక హైడ్రా విషయంలో కానీ, మూసీ నది విషయంలో కానీ, ఎటువంటి వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల అమల్లో కానీ ఎటువంటి దాంట్లో కూడా వాళ్ళు ప్రతి దాంట్లో కూడా ఫెయిల్ అవ్వడం అనేది మనం ప్రత్యక్షంగా కళ్ళకు కనిపిస్తున్న నిజం ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా బాధలు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలకి ఒకటే మేము తెలియజేస్తున్నాం ఏంటంటే, ప్రధాన ప్రతిపక్షం ఏదైతే PRS పార్టీ ఈరోజు మేము నిలబడ్డామో, ప్రజల పక్షాన మేము ఎల్లప్పుడూ ఉంటాము. కాబట్టి వారికి కాంగ్రెస్ ఏదైతే మాట ఇచ్చిందో 6 గ్యారంటీలు ఇస్తానన్న దానికోసం కొట్లాడి అయినా ప్రజల కోసం ఇప్పించే స్థానంలో మేము ఉంటాము అని చెప్పి మరోసారి ప్రజలందరికీ కూడా మేము మాటిస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రశ్నిస్తే ప్రభుత్వం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తామన్నాయో ఆ పథకాలను ఇంప్లిమెంట్ చేయలేదు, ఈ గవర్నమెంట్ అని ఏలైతే చూపెట్టిన వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి అదే చెప్తున్నామండి. మీడియా రంగంలో కానీ, ఇప్పుడు మీడియా ప్రతినిధులైనా కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, మీడియాని ప్రశ్నించలేకుండా, అంటే గొంతుని ప్రజాస్వామ్యంలో జనరల్గా ఏమైనా తప్పు జరిగితే మాట్లాడే హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యమా లేకపోతే ఇది నియంత పాలన కూడా అర్థం కాని తరుణంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎందుకంటే చాలా దారుణంగా ఒక రౌడీల్లాగా, గుండాల్లాగా ప్రవర్తిస్తూ కనీసం ప్రశ్నించే అధికారం కూడా లేదు. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు, ఎక్కడైనా సరే ఏ ప్లాట్ఫామ్లో కూడా ప్రశ్నిస్తే వాళ్ళని ఏదో ఒక కారణాలు చెప్పి అరెస్ట్ అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కేవలము ఏంటి అంటే ఏదైనా మాట్లాడాలని ముందుకొచ్చిన ప్రజాప్రతినిధులు కూడా ముందుకు రావాలంటే కూడా ఈరోజు అంటే భయపెట్టేస్తే అక్కడికి వెళ్ళిపోతాము, ఏదైనా పార్టీలు మారుతారు, లేకపోతే ఏదైనా భయంతో మనం లొంగపరుచుకోవాలని చూస్తున్నారు. కానీ భయంతో లొంగపరుచుకోలేరు ప్రజల్ని. ఇది ఉద్యమ గడ్డ కాబట్టి ఉద్యమాలు చేస్తూనే ఉంటుంది. BRS పార్టీ నిరంతరం పబ్లిక్ కోసం సేవ చేస్తూనే ఉంటుంది. అంటే గత ప్రభుత్వంలో గురుకుల పాఠశాలకు పెద్దపీట వేసింది గత సర్కార్. సో మరి ఇప్పుడు దాదాపుగా 1 ఇయర్ పాలనలో ఇప్పుడు దాదాపుగా గురుకుల విద్యార్థులు 40 నుండి 48 మంది విద్యార్థులు కొంచెం చనిపోయినట్ల మనకు వార్తలు ఉన్నాయి. సో ఈరోజు కూడా శైలజ కూడా చనిపోయారు. అంటే ఆమెను పరామర్శించడానికి పోయినా BRS నేతలనే కావచ్చు, లేదా ప్రజా సంఘాలలో కావచ్చు, మీడియాని కూడా అక్కడ ఎందుకు పోనీయకుండా ప్రభుత్వం పన్నాగం పడుతుంది? ఎందుకంటే మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి, ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి, ఎందుకంటే ప్రజలకి అవగాహన తెలిపేయడానికి మనం అందరం ముందుకెళ్ళి మాట్లాడుతున్నాం కాబట్టి, ఆ ప్రశ్నించే గొంతుని ఆపితే ప్రజలకి ఏం జరుగుతుందో తెలియదు అని వాళ్ళు అనుకుంటున్నారు. అది వాళ్ళ మూర్ఖత్వమే. ఎందుకంటే ప్రత్యక్షంగా కళ్ళారాగా చూస్తున్నాం. 48 మంది విద్యార్థులు చనిపోవడం అనేది మామూలు విషయం కాదు. అలాగే గురుకుల పాఠశాల మనం ఒక రాష్ట్రం మొత్తం దేశం వ్యాప్తంగా కూడా మన రాష్ట్రం వైపు తిరిగి చూసే విధంగా గురుకుల పాఠశాలని మనం ముందుకు తీసుకెళ్ళాము. ఒక్క విద్యారంగమే కాదు, ప్రతి ఒక్క రంగం, IT కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే ఏదైనా సరే ఈరోజు హైదరాబాద్ ముందు మహానగరం మనం నెంబర్ 1 సిటీగా, నెంబర్ 1 స్టేట్గా మనం తెలంగాణ ఈరోజు ఉంది అంటే దానికి కారణం BRS పార్టీ. ఎవరు అవునన్నా కాదన్నా అది అక్షర సత్యము. BRS పరిపాలన ఇచ్చిన 10 సంవత్సరాల వల్లే మనం ఈరోజు ఒక హైదరాబాద్ మహానగరానికి ఇంతటి పేరు కానీ, ఇంత యావత్ దేశమంతటా కూడా మన రాష్ట్రం వైపు తిరిగి చూసే విధానంగా మనం అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ తీసుకెళ్ళాం. కానీ ఒక్క సంక్షేమ పథకం కూడా లేకుండా అన్ని సంక్షేమ పథకాలు ఏదైతే మనం అనౌన్స్ చేసామో అవి కూడా ఇవ్వలేని స్టేజ్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిపోయింది. ప్రజలు చాలా ఇబ్బందులు అవుతున్నారు. ఒక పెన్షన్లు కానీ, లేకపోతే రైతు బంధు కానీ, ఏ విషయంలో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించే వాళ్ళం, దాంతోపాటు తులం బంగారం అని మోసం చేశారు, అది ఇవ్వలేదు. ఏది ఇవ్వని పక్షం 2500 మహిళా భృతి ఇస్తానన్నారు. ఇప్పుడు వరకు దాని ఆనవాలే లేవు. కానీ మహారాష్ట్రలో ఇచ్చామని
అని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. దానికోసమే ప్రజలు తిప్పికొట్టి సమాధానం కూడా చెప్పారు. కాబట్టి ప్రజలందరికీ కూడా తెలుసుకుంటున్నారు. కేవలం మా నోరు మూపించినంత మాత్రాన మీకు మీ ఆటలు సాగుతాయి, మీవన్నీ నిజాలైపోతాయి అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అంటే చివరిగా అంటే ఓన్లీ కేసీఆర్ కుటుంబమే రేవంత్ రెడ్డికి టార్గెటా, లేకుంటే బీఆర్ఎస్ నేతలకి టార్గెటనా? అంటే మాట్లాడితే చాలు కేటీఆర్ను అరెస్ట్ చేస్తా అంటున్నాడు. ఎందుకు చేయవలసి వస్తుంది? కేటీఆర్ని అరెస్ట్ చేసి ఏం చేస్తారు మరి? అంటే కేటీఆర్ గురించి ప్రత్యేకంగా జైలు కూడా కట్టించవలసిన అవసరం వస్తుంది అంటున్నాడు. అది ఎట్లా చూడొచ్చు మనం? కేసీఆర్ గారి కుటుంబం అంటే యావత్ తెలంగాణ రాష్ట్ర కుటుంబం. వాళ్ళ కుటుంబాన్ని టచ్ చేస్తే అందరు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ టచ్ చేసినట్టే. కాబట్టి రేవంత్ రెడ్డి గారి టార్గెట్ కేవలం కక్షపూర్వకంగా, అంటే నేను కక్ష సాధించడానికే ముఖ్యమంత్రి అయిన విధంగా ఆయన వెళ్తూ ఉన్నారు తప్ప అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే ఎటువంటి వేరే సంస్థ వేరే శాఖలకు సంబంధించిన వాటి గురించి కానీ, అటు వైద్య కావచ్చు, ఇటు విద్య కావచ్చు, ఏ విషయంలో కూడా వైద్య రంగంలో మీరు చూసుకుంటే బస్తీ దవాఖానాలు మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టాం. బస్తీ దవాఖానాలు ఈరోజు బస్తీ దవాఖానాల్లో మెడిసిన్స్ కూడా లేని తరుణం, మెడిసిన్స్ కూడా లోట్ అయిపోయినాయి. అంటే ఈవెన్ డాక్టర్స్ కూడా కరెక్ట్గా టైంకి కూడా రావట్లేదు. అంటే ఎలా తయారైపోయింది? ఒక గల్లీకి వెళ్ళినా కూడా ఈ కాంగ్రెస్ పరిపాలన గురించి ప్రజలు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇది కేవలం కక్షపూర్వకంగా వచ్చే కేసులు పెట్టి వాళ్ళని భయపెట్టించాలి, భయభ్రాంతులకు గురి చేయాలి అన్న ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం అయితే ఎవరికీ ఏం కనిపించట్లేదు. ఇది పరిస్థితి. అంటే రాష్ట్రంలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్తున్నారు ఆమె. అంటే ఇక్కడ పాలనను వదిలేసి, అంటే విద్యా వైద్యాన్ని వదిలేసి మాత్రము ఈయన అరెస్టుల పర్వతమే, అంటే ప్రజల్ని ఇబ్బందులు పెట్టే విధంగానే ఇక్కడ ఈ పాలన కొనసాగుతుందని చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.